ಹೌದು. పారము చేతి తిని చిల్లర దినసలు అమ్మితిని, చిల్లర దినసలు అమ్మితిని. రండి 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 రండి. పారము చేతి తిని చిల్లర దినసలు అమ్మితిని, చిల్లర దినసలు అమ్మితిని. రండి రండి. దాన మూటాలమ్మి నేను, దాన మూటాలమ్మి నేను, అపారమైనదని కూడవుతీని. పారము చేతి తిని చిల్లర దినసలు అమ్మితిని, చిల్లర దినసలు అమ్మితిని. బిడ్డ పుట్టినది నాకు, మగ బిడ్డ పుట్టినది. బిడ్డ పుట్టినది నాకు, మగ బిడ్డ పుట్టినది. చుట్టాలు పిలిచి పండగ చేసి, చుట్టాలు పిలిచి పండగ చేసి భోజనం పెట్టాలి, నేను భోజనం పెట్టాలి. నేను ఈ నగరంలో వ్యాపారం చేసి భారీ భారీ ధనికులు తిని, నాకు ఆ వెంకటేశ్వరుని దయించి మంచి మగబిడ్డ పుట్టింది. అందుకయ్యి మా చుట్టాలందరినీ పిలిపించి మంచి మంచి వంటలు చేసి పెట్టాలా, నా చేతిలో అయ్యాలే. ఒరే ఇమాం, ఈ నా కొడుకు ఎక్కడికి పోయినో తెలీదు. आया देखो छागो दी क्या कम करना बोलो दी। आया देखो छागो दी क्या कम करना बोलो दी। कोई ना भैया कर दो नहीं, कोई ना भैया कर दो नहीं, जगत बोलो दे दो। అంగడి తీసి వ్యాపారం చేస్తామనుకుండా పదం చెప్పుకొని వస్తా ఉండవా? నీకేమన్నా భయం భక్తి ఉందా? ఏ రేపు మా ఇంట్లో బిడ్డ పుట్టిన పండుగ కదేమ్రా. ఓ మీ ఇంటిలో గుడ్డ పెట్టింది. ఓ అచ్చా గుడ్డ. ఏ గూబునా కొడుక, బిడ్డ పుట్టిన దినమో. ఓ ఓయ్ ఓయ్ గుడ్డ పెట్టింది. గుడ్డు కాదురా నా కొడుక, రేపు మా ఇంట్లో బిడ్డ పుట్టిన దినమో. అందుకే మన చుట్టాలందరిని పిలిపించి మంచి మంచి వంటలు చేయాలా, ఇల్లంతా శుద్ధి చేయాలా. అంగడిలో వ్యాపారం చేయంటే ఎక్కడ పోయింటి నువ్వు? అమ్మకి పాలు తప్పిస్తా ఉంటున్నాయి. అమ్మకి ఏం పాలప్పా? అదే బాదం పాలా? ఇంకేం పాలు తప్పిస్తా ఉంటివే? మంచి పాలు తప్పిస్తా ఉండంట అమ్మకి. అమ్మకి పాలు తాగాలని పోయి నందిని బేకరీ తెచ్చి కాసి ఇస్తా ముచ్చారా రే ముచ్చారా? అబ్బా బాగానే ఉండాడు, నన్ను మూసేయమంటాడు కదా. రేపు ఎట్లా మూసేసేది యజమాన్? అయ్యో నాన్ కదరా రే, రేపు మా ఇంట్లో బిడ్డ పుట్టిన దినము. ఓ మా ఇంట్లో గుడ్డ పెట్టింది.
ఈ నా కొడుక్కి చెప్తాను, నా పెండ్లాంకి వద్దే, ఈ నా కొడుకు సరిలేదు, ఏమన్నా మంచి అని పెట్టుకుందామంటే నా పెండ్లాం వాడే కావాలంట, బాగా చేస్తాడంట, లోపల ఆటల అంతా చేస్తాడంట పని. అంగడి మూసేసి ఇంటికి పోదాం పదా. ఇప్పుడు అమ్మని పిలిచి చూస్తాము ఎట్లుందో. పాలు తప్పించిండాను. పాలు తప్పించిండావు? అవును యజమాని. ఈ నా కొడుకు సరిగా ఉంటాడప్ప, పంపులు ముంచేస్తాడు వీడు. ఈ నా కొడుకుని వద్దు అంటుని నా పెండ్లాం వినేలే. యజమాన్ పాలు తప్పిస్తావా? ఓ అమ్మ అడిగే నేను ఇప్పిస్తున్నా అంతే. నేనే వీళ్ళిద్దరూ ఏమో చేస్తారప్ప. లే లక్ష్మి రావే. ఏమండా ఏమి ఇక్కడ రండా. నేను ఒక్కట్లో చేస్తే నువ్వు రెండు కట్లో చేస్తావేమే? పప్పు ఉంటుందేమే? ఉండండి రౌండ్ చేపట్ల చెయ్యి చెయ్యి బాగా గోవిందం భజ చెయ్యి. వాడు పాలు తప్పించిండంట, నువ్వు బాగా చెయ్యి. ఉండండి అట్లా. అల్లే గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం. ఏమైనా నా పెండ్లాం బలిద్దిరా. ఇట్లా రండి. ఇట్లా ఏం కాలుకు మొక్కుతావేమే? ఇంట్లో ఏం దేవుని ఫోటోలే పెట్టలేదు మేము, ఇదే దేవుడు అని మొక్కే. మొక్కు మొక్కు బాగా మొక్కు. అయ్యా ఉండండి అట్లా. గోయిందా కాపాడప్ప. యాడో నా బిడ్డ ఉన్నే ఈడే ఆడుకోని ఆడపోయిడిసిన మా బిడ్డ బిడ్డున్నే యాడో వెళ్ళిసిందే. ఏమండా ఉండండా. పోని ఏడన పోని. భగవంతా నన్ను నా బిడ్డని మాత్రం కాపాడప్ప చాలు. ఎవరిని కాపాడదా? నేనేం చేసిండా? మీరు బాగానే ఉంటారు లేండా. చూడండి పొట్ట ఎంతలా ఉంది. ఏమీ అయ్యలేదు ఆ పొట్ట కాదమ్మా. భయము భక్తుడు నేనేం చేస్తున్నా ఆ వైన్కి చెవులే వినబడే. నన్ను ఇడిచిడితే ఆయప్పునే బాగా చేస్తానంటావు కదా, ఎట్లవ్వా? ఏమండా ఇన్ని ఆడ పట్టుకొని వస్తాడండా? నువ్వే కదమ్మా చెప్పింది, వాడు బాగా చేస్తాడు, లోపల ఇంట్లో అంతా చేస్తాడని చెప్తావు కదే. అట్లే అంటున్నాను నేను. మీ సరిగా వినిపించుకోవట్లేదు. నేను వద్దు అని చెప్తున్నా లేదా? అబద్ధం. పోనీ ఏడన్నా పోనీ. ఇంట్లో ఎన్ని పనులు ఉండాలి? పనులు ఒకటా రెండా? రెండా మూడా ఉంటాయి? ఎన్ని పనులు అని చేసి పాడైపోతుంది చెప్పండి. అట్లా నీ చేతిలో అయ్యేలే, నేను ఇడిచేలే. ఇడిచేలేదు. అవును చూడండా, ఇప్పుడు బిడ్డది పుట్టిన పండుగ. అరే నా బిడ్డ ఆడపోయినప్ప. బిడ్డ ఆడే ఉంటుంది రావే. బిడ్డే పొత్తలేదు, ఆ బిడ్డ చేతికి సిక్కలేదు, నోటికి సిక్కలేదు, అంతా మీ బుద్ధులే. ఇప్పుడు ఇంట్లో పనులు చేసే కయ్యలేదు నా వల్ల. చేసే కయ్యదా? అయ్యేదే లేదు. ఎలా? నడుము నొప్పి. నడుము నొప్ప? అదెట్లా నడుమే? మన్నంతా పోయి హాస్పిటల్ పోయి ఇంజక్షన్ ఇచ్చుకొని వస్తుంది. అది అట్లే అట్లనే అప్పుడప్పుడు వస్తానే ఉంటుంది. పని చేయాలంటే నడుము నొస్తుంది నాకు. నేను చెప్తే వాడి జత పోయి మంచి ఇంజక్షన్ వేసుకొని రావే. ఇప్పుడే పోతావా? పోయి వస్తాను. అట్లా నిందే తాడా చూడప్ప తోడుకొని పోతుంది. ఏమరా ఇమాం? ఏమండ ఈ పేరు? వాని పేరా? వాడే ఇదే నువ్వు పెట్టిందే. అదేనా? అదే నువ్వు పెట్టిందే. అడ్డం పుట్టిండ రండా ఇట్లా. ఇప్పుడు చుట్టాలు వచ్చే పొద్దాయా మన బిడ్డకి నామకరణం చేయాలి. ఎవరెవరు చెప్పుత్రి చుట్టాలకి అని? అందరికి చెప్పినా? అదే ఎవరికి అని దీనికి చెప్పే కయ్యాలి తప్ప నాకు కాదండా. మా మాముండే మా మామ వానికి ఇమాం గానికి వద్దురా, ఇది ఏదైనా బాగుండే చూడరా అంటే. అరే రారా మేము పోదాం. ఇప్పుడు తానే అంటే వద్దు అని. వానికి వేరే దాన్ని చూడరా, బాగుండేదని పని చేసే గట్టి ముండే ఆడికి కావాలరా అని చెప్పి వాడు ఎప్పుడు అంటా ఉంటాడు, అమ్మనే రామ్మనే జాతరకు పోదాము, రామ్మనే పోదాము అని. వాడు చూసే నువ్వు చల్లిగా సిక్తావు జాతరకు పోదామని. ఇది ఎవరెవరికి చెప్పిండారు చూడే? ఈడుండేవాళ్ళకి అందరికి చెప్పినాను. ఈడుండేవాళ్ళకి ఈడుండేవాళ్ళకి అంతా చెప్పినాను. కాదండా, మా పాత చుట్టాలు ఉండారే. ఎవరు? మా మామ. ఇదే అదే లక్ష్మణ శాస్త్రి. ఓ ఇదే కొత్తగా మామ. మర్చిపోతారేమే? నాకు తెలియకున్నట్లు మామ. నువ్వుల్లా నూనె జ్ఞానికి లగ్గచ్చి ఆ అప్పకే ఇచ్చి పెండ్లు చేద్దాము అనుకోండి మా అయ్యప్ప. అవునా? నీవి ఆడ దక్కుతువా నాకి? చూడే మూతి మాత్రం నల్లగా ఉంది, ఇంకంతా తెల్లగా ఉంది. చూడే ఒక మాట పెద్దవాళ్ళు చెప్తారు ఏమని, కప్పు కస్తూరి. అయ్యో ఇప్పుడు నేడు పండు నల్లగా ఉంటుంది, అది దాన్ని తింటే తీగా ఉంటుంది. నాకు నేడు పండ్లు వద్దు. అదే అచ్చిపండు చూడే తెల్లగా ఉంటుంది, పిసిక్తే అంతా పులుగులే. అట్లే అంటారా? అట్లా ఏడన పోన్లేండి. పోనే
ఇప్పుడు అబద్ధం మనము ఆడుతాం కదా, ఏమని అబద్ధం మనము ఇది దేవునికి దేవునికి పెండ్లి చేసుకొని తిని ఆడుతాం కదా, ఆడుతున్నా అది అట్లా రోజు అట్లాను చాలా బేజారా పడిచింది నాకు ఏమండా? వ్యాపారం చేసి కాదండా నీకి నాకే తెలల మా భాష ఈడెవరికి తెలియదు ఏమన్నా ఆడదు చెప్పు. అంతా తెలుస్తుంది, అంతా తెలుస్తుందా అంతా తెలుస్తుంది. అట్లే. కనుగులానే ఆ చెప్పు. ఎప్పుకు తెలుసునేమో అడగండి అట్లా ఏపనికి యా పాట వాంచుతాడు అట్లా అడగండి ఆయన కిలాడి బిడ్డ అట్లా అంతా అంటారా? తెలుస్తుంది. పోన్లేండా ఆ ఎప్పుకి తెలియాలి కదా పాపం మా భాష తెలాలి, అవును. రండా భలే సంతోషంగా ఉండారు అటు పెట్టండి అది పెడుతున్నా ఆ గొడగ ఎవరు ఎత్తుకొని వెళ్ళదు అటు పెట్టండి. అవునబ్బా, ఇది చాలా భద్రంగా ఓ, పెట్టుకోవాలి. భద్రంగా పెట్టండి ఏమండా ఓ బోలే బోలే సంతోషము అదుముకొని పోతా ఉంది సంతోషము ఏమండా నువ్వు చెప్తే కదా. కాదు, సంతోషము చాలా అయింది అంటా ఉన్నా అవును, జాస్తి అయినప్పుడే అట్లా అట్లే అయ్యేది. అట్లే అట్లే అయ్యేది మరి. రాండా పోని ఏమండా చెప్పు. అతి మధురానురాగా అతి మధురానురాగా అతి మధురా ఏమండి ఏమే నీకేనా రొంచన బుద్ధి ఉందా? ఏమండా నా కొడుకు చేతులు ఆడుకోకూడదా? నీకు అట్లు కనిపించినా ఓ లేదండా ఆ? అమ్మండి అమ్మండి ఆ. నేను అమ్మని నీకు బాగా నేను పాట పాడాలా అంటా బాగా ఉండే పాలు తాపిస్తానని చెప్పిండేమో. అయ్యో కాదండా ఏ? పాట పాడాలా అంటా ఉండే పాట 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 వాడు సరిలేదు అని నీకు కాకపోతే చెప్తుంది. చెప్తారా నా మాట ఇంటూ నువ్వు అట్లయితే సరిలేదా వాడు సరిలేదే. ఏమిటి పనిలో పెట్టుకో ఉండారు అని నువ్వే కదా చెప్పింది. వాడు బాగా చేస్తాడు, లోపల ఈట్లా ఆట్ల అంతా చేస్తాడు. కాదండా ఉండండి 60 ఏండ్ల ఇళ్ళక ఆ. ఎవరికన్నా బిడ్డలు అవుతాయా? మేము రయ్యి పగులు దేవుని జ్ఞానం చేసి నిద్ర చెడి ఏమో వందయ్యా 60 ఏండ్లైనా కానీ బిడ్డ పుట్టింది 60 ఏండ్ల ఏమండా? బిడ్డ పుడితేనే మంచిది. ఇప్పుడు ఆ బిడ్డకి పుట్టిన పండుగ చేస్తారా లేదా మీరు? చేస్తాము. అట్లయితే పోయి ఆ. త్వరగా పోయి దాసిని తోడుకొని ఆ. పిండి వంటలకి ఏమేమి పదార్థాలు కావాలో అని తీసుకొని ఆ. త్వరగా రండి. నీ చేతిలో చేసే చేయాలదా? చేసే కయ్యలేదు
కాదే ఇంట్లో వేరే మనుషులు చేరుకొని వస్తే మన ఇంట్లో సొమ్ములు సొత్తులు అంతా ఉండవి. అయ్యో యాడంటే ఆడే పడింటారప్ప పడింటవి. ఈడేరే అంగడిలో వ్యాపారం చేయంటే పోతాడు. యాటికి పోయేది నువ్వు? చెప్పు యాటికి పోయేదేని? అమ్మ నువ్వు చెప్పిందేమే ఇంటికి రారా ఇట్లా చేయాలా చేయాలా అది చేయాలా ఇది చేయాలా నాకు చేయాలంటే కదా దానికి నేను ఇంటికి ఏడ పోయలేదంట వాడు. అవునా? ఊరికేనే వాని మీద చెప్తారు. అవునా? ఏడ పోయలేదంట. ఏమో నీ మాయము వాని మాయము ఏమీ నాకు తెలియదు. ఇప్పుడు నీకేమి తెలీదు. చూసినా చూడనక్కట్లೇ ఉండాల నువ్వు అంతే అంతే అంతే. ಈ ಕಾಲದಲ್ಲಿ ಹಂಗೆ ಹೆಂಗಸರು ಹೇಳ್ದಂಗೆ ಕೇಳಬೇಕು. ಗಂಡಸರು ಹೇಳ್ದಂಗೆ ಕೇಳೋಂಥ ಹೆಂಗಸರು ಇಲ್ಲೂ ಇಲ್ಲ. ಉದಾಹರಣೆ ನನ್ನ ಹೆಂಡ್ತಿನೇ. ఇప్పుడు గండసరు ఎంగసరు అదంతా వద్దండా నాకే. చెప్పే నాకు పని మనిషి కావాలంతే. పని మనిషి మీరు తోడుకొని వస్తారా? నేను ఇమాం గారిని తోడుకొని పోనా? పదరా. మీరు తోడుకొని వస్తారా లేదా అంతే. అదే నువ్వు ఈ పని చేస్తే ఇటు ఉండేవాళ్ళంతా ఏమంటారు? ఏం చేస్తున్నాండా? నడుమే నొప్పి. నడుమే పని చేసి వచ్చాక అయ్యలేదు నా వల్ల. కాదే మన్నంతా పోయి దినము ఇంజక్షన్ చేస్తానే ఉన్నాను నేనే. ఇప్పుడు పోదునా? వద్దు ఇప్పుడు పోవద్దు. చాలా పనులు ఉండవే. చుట్టాలు వచ్చే పొద్దు అవుతుంది. ఆ అమ్మని ఎవరన్నా ఇమామ్గా అబ్బా నా కొడుక రారా. మా నగరంలో ఎవరో ఉన్నారు నమ్మకమైన మనిషి? ఓరే అక్బర్ హల్లా బొమ్మల ఇంటిలో ఒక దాచి ఉన్నదని జనాలు పోతాయి. సుమారు పిలిపించుకోండి. అట్లయితే ఆ రామాశాస్త్రికి నేను చెప్పితేనే చెప్పలేసి ఇట్లా నా కొడుకుని పెట్టుకుంటే మేము ఉద్దారకు ధనపాల చెట్టి వాళ్ళు చెప్పలేసి చెప్పులో వేసి పంపియండి యూత్. చెట్టి వాళ్ళు చెప్పి పిలుచుకోరా చెప్పేలా నువ్వు విడిచేలే పోరా గోపు నా కొడుక. ఇంకా చాలా పనింది పోరా. చెట్లం చేతులు అయ్యలేదు పని చేసేకి. అమ్మా నువ్వు పని చేసి సన్నమైపోయింది. నేనా? అమ్మ అట్లు చెప్పు నా కొడుక. నేను కాదు అమ్మ సన్నమైపోయింది. నా కొడుక్కి చెప్పి వద్దే వాడు చెప్పిన మాట వాడే ఉన్ని అని చెప్తివి. కూడా చెప్తి కదే వాడే ఉన్ని బాట్ల ఈట్ల అంతా చేస్తాడు. నువ్వు ఉండవే అప్ప ఇట్లా ఇది. ఇప్పుడు ఏమి రామాశాస్త్రి తోట్ల ఆ రామాశాస్త్రి ఇంట్లో దాచి ఉంది. ఆ అమ్మ తోడుకొని రప్ప. ఏమే సొంబులంతా ఉండాలి. చేస్తాడు ಹಿಮಾಮ್ ಸಾಬ್ ನಮ್ಮ ಶೆಟ್ರು ನನಗೆ ಶೆಟ್ರು ಮನೆಗೆ ದಾಸಿ ಬೇಕು. ಹೇಳಕ್ಕೆ ಗೋಧಿ ದುಡ್ಡ ಕಾಳು ರೋಟಿ ಅಲ್ಲೆಲ್ಲ ಕೈಕ್ಬಾರ್ದು. ಈಗ ಶೆಟ್ರು ಮನೆಗೆ ಗೋಧಿ ಬೀಸಕ್ಕೆ ದಾಸಿ ಬೇಕು. ಅಚ್ಚ ಬೋಲು ಯಾಕೆ ಅವ್ರ ಮನೆಗೆ ಇಲ್ವಾ ಗಟ್ಬಿಟ್ಟಾಗಿ? ಅಮ್ಮ ನಮ್ ಕೈಲಿ ಆಗಲ್ಲಯ್ಯ. ನಮ್ ಹೆಂಗಸಿನ ಕೈಲಿ ಸಣ್ಣ ಅದು ಅಲ್ಲೇ ಇರ್ಲಿ. ನಮ್ತವು ಐತಿ ಏನ್ರೆ ಶೆಟ್ರೆ ಸುಮ್ಮನೆ ಇರ್ರಿ. ಏನ್ ಶೆಟ್ರೆ ಈ ಸಾಬ್ರು ಮನೆ ಹಾಳು ಮಾಡಿ ನಿನಗೆ ಗೋಧಿ ಬೀಸಕ್ಕೆ ದಾಸಿ ಬೇಕು. ಆಳು ಅನ್ಬಾರ್ದು, ಮರ್ಯಾದೆ ಕೊಡ್ಬೇಕು. ಬಹಳ ಮರ್ಯಾದೆ ಬೇರೆ ಕೊಡ್ಬೇಕಂತ. ಬೇಕಪ್ಪ ಮಾಡೋದು ಮನೆ ಹಾಳು ಕೆಲ್ಸ, ಮರ್ಯಾದೆ ಬೇರೆ ಕೊಡ್ಬೇಕಂತ. ಸೆಟ್ಟೆ ಏನ್ರಿ ಕೇಳಿಸ್ಕೊಂಡು ಗೋಧಿ ಬೀಸಕ್ಕೆ ಅರ್ಧ ಗಂಟೆ ಬೇಕಂತೆ. ಗೋಧಿ ಬೀಸಕ್ಕೆ ಒಂದಿನಾನೇ ಇರ್ಲಿ ಬಿಡ್ರಿ. ಅರ್ಧ ಗಂಟೆಗೆ ಗೋಧಿ ಬೀಸಕ್ಕೆ ಆಗುತ್ತದ? ಗೋಧಿ ಬೀಸ್ಬಿಟ್ಟು ನಿಮಗೆ ಗೋಧಿ ಎಲ್ಲ ಬೀಸಿ ಮಾಲ್ದಿ ಪುಡಿ ಮಾಡಿ ಪಾಯಸ ಹಾಕಿ ಅದ್ರೊಳಗೆ ಹಾಕಿ ಏನಾನ ಮಾಡ್ಕೊ. ಅರ್ಧ ಗಂಟೆ ಆಗ್ಲಿ ಅದು 1 ಗಂಟೆ ಆದ್ರೂ ಆಗ್ಲಿ ತಿರ್ಗಾ ಗೋಧಿ ಬೀಸ ಆದ್ಮೇಲೆ ನಮ್ಮ ಮನೆ ದಾಸಿ ಏರುವ ನಮ್ಮ ಮನೆಗೆ ಇರ್ಬೇಕು. ಅಜ್ಜ ಶಾಸ್ತ್ರಿ ಅಮ್ಮ ಎಲ್ಲಿದ್ದೀಯಮ್ಮ? ಬಾರಮ್ಮ ಇಲ್ಲಿ. ಕರೆದಿರ ದಣಿಗಳೇ? ಹೌದಮ್ಮ. ಏನು
ನಮ್ಮ ಧನಪಾಲ್ ಶೆಟ್ಟಿ ಮನೆಯೊಳಗೆ ಮಗುದು ನಾಮಕರಣ ಇದೆಯಂತೆ. ಅವ್ರ ಮನೆಗೆ ಗೋಧಿ ಬೀಸಕ್ಕೆ ಅವರು ಶ್ರೀಮತಿ ಅವ್ರ ಕೈಯಿಂದ ಆಗಲ್ವಂತೆ, ಎಲ್ಲ ಒಣಕೊಂಡ್ ಬಿತ್ತೋರಲ್ಲ. ಯಮನಿಗೆ ಅದಕ್ಕೆ ಗಟ್ಟಿಮುಟ್ಟಿಯಾಗಿರೋ ದಾಸಿ ಬೇಕು ಅಂತಂದ್ರು. ಅಮ್ಮ, ಒಂದು ದಿವಸದ ಕಾಲ ಅವ್ರ ಮನೆಯಲ್ಲಿ ಹೋಗಿ ಗೋಧಿ ಬೀಸಿ ಮಾಲ್ದಿ ಪುಡಿ ಮಾಡಿ ನಂತರ ನಮ್ಮ ಮನೆಗೆ ಬಂದ್ರೆ ಹಾಗೆ ಆಗಲಿ ದಣಿಗಳೇ. ಪತಿಯ ಅಪ್ಪಣೆಯನ್ನು ಪಡೆದು ನಂತರ ಹೋಗಲು ಪ್ರಯತ್ನಿಸುತ್ತೇನೆ. ಆಗಬಹುದಮ್ಮ, ಅದಕ್ಕೆ ನಂದೇನು ಅಭ್ಯಂತರ ಇಲ್ಲ. ಇಮಾಮಿಯ ಸಾಬ್ ಹೇಳ್ದಾಗ ಕೇಳ್ಬೇಕು. ಇದ್ರೆ ಎಚ್ಚರವಾಗಿ ಹಾಗೆ ಆಗಲಿ ಸ್ವಾಮಿ. ಪ್ರಭು, ಶೆಟ್ಟರ ಮನೆಗೆ ಗೋಧಿ ಬೀಸಲು ನನ್ನನ್ನು ನೇಮಿಸಿರುವರು. ಹೋಗಿ ಬರಲು ತಮ್ಮ ಅಪ್ಪಣೆ ಆದರೆ ಯಾವ ಅಪರಾಧವಿಲ್ಲದಂತೆ ಹೋಗಿ ಗೋಧಿ ಬೀಸಿ ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ಬರುವಳಾಗು ದೇವಿ. ಹಾಗೆ ಆಗಲಿ ಸ್ವಾಮಿ. ಮಾಯವ ಮಾಡುವರೀಗಲೇ ನಾನು ಮೋಸವಗೊಳಿಸುವ ಬೇಗ, ಮೋಸವಗೊಳಿಸುವ ಬೇಗ, ಮೋಸವಗೊಳಿಸುವ ಬೇಗ. ಒಡಲನ್ನು ಒರೆಯಲು ದಾಸಿ ತಾನು, ಒಡಲನ್ನು ಒರೆಯಲು ದಾಸಿ ತಾನು. ದರಿಕರದು ಅವನು ಸೇರುವಳು, ದರಿಕರದು ಅವನು ಸೇರುವಳು, ದರಿಕರದು ಅವನು ಸೇರುವಳು, ದರಿಕರದು ಅವನು ಸೇರುವಳು. ಚಿತ್ರಹಂಸಗೆ ಜೀವ ಕೊಟ್ಟು, ಚಿತ್ರಹಂಸಗೆ ಜೀವ ಕೊಟ್ಟು ಗಿಲಿಕಿಯ ಕಳುವನ್ನು ಮಾಡುವೆನು, ಗಿಲಿಕಿಯ ಕಳುವನ್ನು ಮಾಡುವೆನು, ಗಿಲಿಕಿಯ ಕಳುವನ್ನು ಮಾಡುವೆನು. ಆಕ ಚಂದ್ರಾದರೂ ಧನಪಾಲ್ ಮನೆಯಲ್ಲಿ ಚಿತ್ರಪಟ ಜೀವ ಕೊಟ್ಟು ಬಂಗಾರ ಮಾಡಿ ಸತಿ ಪತಿವರಿಗೆ ತರತರವಾದ ಕಷ್ಟವನ್ನು ಹೋದರೆ ಸೂರ್ಯಕುಮಾರನೇ ಸಾರ್ಥಕವೇನು. ತರತರ ಕಷ್ಟವ ಕೊಡದಿರ ನಾನು, ತರತರ ಕಷ್ಟವ ಕೊಡದಿರ ನಾನು. ಸೂರ್ಯಕುಮಾರ ಎನ್ನುವರೆ, ಸೂರ್ಯಕುಮಾರ ಎನ್ನುವರೆ, ಸೂರ್ಯಕುಮಾರ ಎನ್ನುವರೆ, ಸೂರ್ಯಕುಮಾರ ಎನ್ನುವರೆ. ಆಕ ಹೋಗಿ ಮನ್ಸ್ಬಿಟ್ಟು ಬಂದ್ಬಿಡಮ್ಮ. ಪಾಪವೋ ಇದು ಯಾವ ಜನುಮದ ಕರ್ಮವೋ, ಗಾಸಿಯಿಂದ ಗೋಧಿ ಬೀಸಿ ಕೈಗಳೆರಡು ಸೋತವೋ. ಎಷ್ಟು ಜನುಮದ ಪಾಪವೋ ಇದು ಯಾವ ಜನುಮದ ಕರ್ಮವೋ, ಗಾಸಿ. ನಿನಗೆ ಮನೆಯ ಕೆಲಸಗಳೆಲ್ಲವೂ ಮಾಡೋದ್ ಬರುತ್ತದೆಯೋ? ಬರುತ್ತದೆ ತಾಯಿ. ಎಲ್ಲ ಕೆಲಸಗಳನ್ನು ಜವಾಬ್ದಾರಿಯಿಂದ ಮಾಡುವೆ ತಾನೆ? ಮಾಡುತ್ತೇನಮ್ಮ. ನೋಡಮ್ಮ, ನನ್ನ ಮಗು ಇನ್ನೂ ಬಹಳ ಚಿಕ್ಕ ಪಾಪು ಆದ ಕಾರಣ ಇದನ್ನು ಇಲ್ಲಿ ಮಲಗಿಸಿರುವೆನು. ಇದರ ಕೈಗೆ ಆಟವಾಡಲು ಬಂಗಾರದ ಗಿಲ್ಕೆಯನ್ನು ಕೊಟ್ಟಿರುತ್ತೇನೆ. ಅದನ್ನು ಜಾಗೃತಿಯಾಗಿ ನೋಡಿಕೊಂಡು ಇಲ್ಲಿರುವ ಗೋಧಿಯನ್ನು ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪವಾಗಿ ಹಾಕಿಕೊಂಡು ನುಣ್ಣಗೆ ಬೀಸಬೇಕು. ಹಾಗೆ ಆಗಲಿ ತಾಯಿ. ನನಗೆ ಒಳಗಡೆ ಬಹಳ ಕೆಲಸವಿದೆ, ನಾನು ಕೆಲಸವನ್ನು ಮುಗಿಸಿ ಬರುವೆನು. ಜಾಗೃತಿಯಾಗಿ ಕೆಲಸ ಮಾಡುವ ಎಂತಾಗಲಿ. ಪಟ್ಟ ಮಹಿಷಿಯಾಗಿದೆ ನಾನಿಷ್ಟ ಅಡುಗೆ ಉಂಟಿದೆ. ಪಟ್ಟ ಮಹಿಷಿಯಾಗಿದೆ ನಾನಿಷ್ಟ ಅಡುಗೆ ಉಂಟಿದೆ. ಪಟ್ಟೆ ಮಂಚದ ಮೇಲೆ ಕುಳಿತು ಇಷ್ಟ ಗಂಡನ ಕೂಡಿದೆ. ಪಟ್ಟೆ ಮಂಚದ ಮೇಲೆ ಕುಳಿತು ಇಷ್ಟ ಗಂಡನ ಕೂಡಿದೆ. ಎಷ್ಟು ಜನುಮದ ಪಾಪವೋ ಇದು ಯಾವ ಜನುಮದ ಕರ್ಮವೋ. ಅಯ್ಯೋ ದೈವವೇ, ಮುಂದೇನು ಗತಿ? ಅಯ್ಯೋ ದೈವವೇ, ಮಗುವಿನ ಕೈಯಲ್ಲಿರುವ ಬಂಗಾರದ ಗಿಳಕಿಯನ್ನು ನುಂಗಿ ಹಂಸ ಪಕ್ಷಿಯು ಮಾಯವಾಯ್ತಲ್ಲ. ಅಮ್ಮ ಅಮ್ಮ, ಲಕ್ಷ್ಮಮ್ಮನವರೇ ಬೇಗ ಬನ್ನಿ ತಾಯಿ. ಏನಾಯ್ತು ಏನಾಯ್ತು? ಓ, ನನ್ನ ಮಗು ಅಳ್ತಾ ಇದೆಯೇ ಕಂದ? ಯಾರಪ್ಪ ಏಡ್ಸದ್ ನೀವು? ಮಕ್ಕಳಂತ ಹೇಳ್ಕೊಡ್ದು ಬಂಗಾರ. ನೀವು ನನಗೆ ಗೋಧಿ ಬೀಸಲು ಹೇಳಿ ಒಳಗೆ ಹೋದಿರಲ್ಲವೇ? ಅವನು ಆಗ ಈ ನಿಮ್ಮ ಮಗುವಿನ ಕೈಯಲ್ಲಿರುವ ಬಂಗಾರದ ಗಿಲುಕಿಯನ್ನು ಅದು ಅತ್ತ ನೋಡಿ ಆ ಚಿತ್ರಪಟದ ನವಿಲು ನುಂಗಿ ಮಾಯವಾಯಿತು ತಾಯಿ. ఎట్లెట్లా? అయ్యో దేవ్, అయ్యో నా బిడ్డ బార్లు పడిపోయా. అయ్యో ఏం చేస్తున్నామ్మా? ఇంక వాంతులు బేదలు అంతా వచ్చేస్తాయి బిడ్డకి.
ಮಗುವಿನ ಕೈಯಲ್ಲಿರುವ ಬಂಗಾರದ ಗಿಲುಕಿಯನ್ನು ನುಂಗಿ ಮತ್ತೆ ಗೋಡೆಯಲ್ಲಿ ಐಕ್ಯವಾಯಿತು ತಾಯಿ. ಏನಮ್ಮ ನನ್ನನ್ನೇನಂತ ತಿಳ್ಕೊಂಡಿದ್ಯಾ ಅಂತ ನೋಡು, ನನ್ನ ಗಂಡನಷ್ಟು ಒಳ್ಳೆಯವಳಲ್ಲ ನಾನು ನೋಡಕ್ ಸಣ್ಣ ಇದ್ರೂನು ನನ್ನ ಗಂಡನಷ್ಟು ಒಳ್ಳೆಯವಳಲ್ಲ. ನನ್ನ ತಂದೆ ಮನೆಯಿಂದ ಕೊಟ್ಟಿದ್ದ ಗಿಲ್ಕಿ ಅದು. 10,000 ವರಹ ಕೊಟ್ಟು ನನ್ನ ತಂದೆ ನನಗೆ ಕೊಟ್ಟಿರೋದು. ಒಳ್ಳೆ ಮಾತನ್ನು ಹೇಳ್ತಿದ್ದೀನಿ, ಆ ಗಿಲ್ಕಿಯನ್ನು ಕೊಟ್ರೆ ಸರಿ ಹೋಯ್ತು, ಇಲ್ಲವಾದ್ರೆ ನನ್ನ ಗಂಡನೇನಾದ್ರು ಕರ್ಸಿದ್ರೆ ಪರಿಣಾಮ ಸರಿ ಹೋಗೋದಿಲ್ಲ. ಸತ್ಯವಾಗಿಯೂ ನಾನು ಕದಿಯಲಿಲ್ಲ ತಾಯಿ, ನಿಮ್ಮ ಪತಿಯನ್ನೇ ಕರೆಸಿ. ಏನೇ ಕಳ್ಳದಾಸಿ, ನನ್ನ ಗಂಡ ಏನು ಒಳ್ಳೆಯವರು, ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾಳೆ ಅಂತ ಹೇಳಿದಕ್ಕೆ ನೀನು ನನ್ನ ಕೆಲಸದಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡೆ. ನನ್ನ ಗಿಲ್ಕಿಯನ್ನು ಕೊಟ್ರೆ ಸರಿ ಹೋಯ್ತು, ಇಲ್ಲವಾದ್ರೆ ಸರಿ ಹೋಗೋದಿಲ್ಲ. ನಿಮ್ಮ ಪತಿಯನ್ನೇ ಕರೆಸಿ ತಾಯಿ. ಹಾಗಾದ್ರೆ ನೀನು ಗಿಲ್ಕಿಯನ್ನು ಕೊಡೋದಿಲ್ವೇ? ಅದೇನಿಲ್ಲ ತಾಯಿ. ತಡೆ ఏమండ ఏమే అంత పైన పని అంత ఆయన మాటలోనే వచ్చేస్తావు. ఏమండ ఏమయ్యా పట్టుకోండా ఇట్లా పట్టుకోండా. ఏమే వాని పుట్టు చూడండి ఎట్లుంది అని. ఏయ్ బంగారు నీ పుట్టు ఉండే బంగారు ఎట్లా ఉంది, రయ్యి పగులు ఏదో ఇచ్చేసి బంగారు ఎట్లా బిడ్ని పుట్టించినానే. ఆ ఎండ్లో ఆడి ఆడి నీకి వానికి ఏమన్నా పోలుకుందేమో చూడండి. అట్లా ఎంటికలంతా తెల్లగా అయిపోయింది. అట్లా ఉన్ని అదొకసారి కాదండా రండి ఇట్లా. ఏమి నేనేమని చెప్పంపించింది నీకే? ఏం చెప్తువా? దాసిని తోడుకొని వస్తారు, చెయ్యి నోరు కొంచెం భద్రగా ఉండే దాసిని తోడుకోరండా. మీ సాబినే చెప్పింది కదే, ఈ అమ్మ బాగా చేస్తుంది, మంచి నమ్మకమైన మనిషి అని. వాడు నువ్వు చెప్పింది సాబినే కదా, వాడి పై తోడుకొచ్చింది. అట్లే చెప్పినా. ఆ దాసి ఏం చేసింది? అయ్యా ఉండప్పట్ల రోజు ఆ అమ్మ ఏం చేసింది తెలుసునా? ఏం చేసింది? ఆడ పైన చిత్రపటంలో నెమలి పక్షి ఉంది, ఆ పక్షి వచ్చి ఆ బిడ్డ చేతిలో ఉండే బంగారు గిల్కి మింగి పాడయి పోయినంట. పోగడ అయ్యో దేవుడా, పాడైపోయా. చూడే మా సొమ్ము సిక్తుంది. ఎప్పుడు? ఇప్పుడే సిక్తుందా? అదంతా నాకు తెలియదండా. మా పుట్టిన ఇంకా ఇచ్చిన గిల్కది, నా గిల్కిస్తే సరే, లేకుంటే మీ పేట పెరిగిపోతుంది. ఇప్పుడు ఇంకా ఏమేం పెరిగిపోతుందో దేవునికే తెలియాల. పోయి అడగండి ఆడ. ಸಾಬಿ ಬರ ಇಲ್ಲಿ. ನೀನೇ ಅಲ್ವ ಹೇಳಿದ್ದು ಈ ಅಮ್ಮನ ಬಹಳ ಒಳ್ಳೆಯವಳು ಅಂತ? ఈ రామాచాత్రి బొమ్మనింటిలో ఒక దాసి ఉన్న జనాలు పోతాయి, నేను చెప్తున్నా. ఏమండా ఇట్లా రండి. ఇట్లా ఏమరా ఇది యావదో ఇట్లా నువ్వేనా చెప్పింది? అమ్మా ఈ అమ్మ మంచిది చెప్పి నేను చెప్పినామా అంటే కాదమ్మా, నాదేమి చెప్పలేదమ్మా. ఏమరా ఇట్లా రారా, ఇట్లా ఆ దాసి మంచిది అని తోడుకొని వచ్చిండావే. కాదమ్మా, వీళ్ళంతా చెప్పి నేను దానికే తీసుకోవాలి. అరే మూడు మగాలోడా, ఏమండా వాడిని నమ్మితే పని అవుతుందా? పోయే పని అయ్యేలే, నువ్వే కదా చెప్పింది. బాగా చేస్తాడంట వాడు. చేసే చూడు, మా కొంపంతా కూలిపోయా. తెల్లంటికి బిడ్నేసుకొనిడా వీడిని ఇంకా పోయి పాడయి. ఏం పాడైపోలేదు, నేను అడుగుతాను. ఊరికే ఉండు నూరు అంతా. ಬಾರಮ್ಮ ದಾಸೆ. ಸ್ವಾಮಿ ದಣಿಗಳೇ, ಏನಮ್ಮ ಇದು ಕತೆ? ನಾ ಒಳ್ಳೆ ಮಾತಿನಲ್ಲಿ ನಮ್ಗೆ ಒಡವೆ ಕೊಟ್ಬಿಡಮ್ಮ. ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಗೋಧಿ ಬೇಕಾದ್ರೆ ಒಳ್ಳೇದು ಒಂದು ಸೀರೆ ಕೊಡ್ಸ್ಕೊಟ್ಬಿಡ್ತೀನಮ್ಮ. అట్లా కాదండా, అట్లా కాదు అడిగేది. ఇట్లా రండి. ఆ అమ్మకి చేతికి కాళ్ళకి పసుపు కుంకుమ పెట్టి ఒక గలగంట కొట్టి అడిగేది. ఏమమ్మా ఇయ్యమ్మ అంటే ఎవరన్నా ఇస్తారా? చూడే ఎవరన్నా ఇస్తారా అని అడగండి కొంచెం. నేను ఎవరి మకం చూసినప్ప ఈ బొద్దు, దేని మకం చూసి ಸತ್ಯವಾಗಿಯೂ ನಾನು ಬಿಟ್ಟರೆ ಬಿಡ್ತೀನಿ. ಮುಂದೆ ಅಡಿಗೆ ಗಂಟ ಊರಿಕೆ ఉండే. చూడే ఆడవాళ్ళ ఉపాయ రాయడానికి ఆడవాళ్ళ ఉపాయ తీసుకోవాల. అట్లంటారా? ನನ್ನ ಪತಿಯನ್ನೇ ಕರೆಸಿ, ನನ್ನ ಪತಿಯನ್ನು ಕರೆಸಿ. ಇವಾಗ ಒಳ್ಳೆ ಮಾತನಾಲ್ ಕೊಡಲ್ಲ ನೀನು. నువ్వు ఇచ్చలేదమ్మా? ఇచ్చలేదా అమ్మ? ఇంకా
ಒಳ್ಳೆ ಮಾತನಲ್ಲಿ ಕೊಟ್ಬಿಡು. ನಾನೊಂದ್ ಸಮಯ ಬಿಟ್ಬಿಡ್ತೀನಿ. ಇವಳೆಲ್ಲ ಕಡ್ಡಿ ಬಳಾರಿ ಬಾಯಿ ಬಜಾರಿ ಕಡ್ಡಿ ఏమదే గుసగుస అని చెప్పేదే ఏం లేదు ఊరికే నేను ఎవరికి ಸಾಕ್ಷಿಯಾಗಿಯೂ ಕದಿಯಲಿಲ್ಲ. ಗೋಡೆಯ ಮೇಲೆ ಬರೆದಿದ್ದ ಹಂಸ ಪಕ್ಷಿಯು ಜೀವ ತಳೆದು ಬಂದು ನಿಮ್ಮ ಮಗುವಿನ ಕೈಯಲ್ಲಿರುವ ಬಂಗಾರದ ಗಿಳುಕಿನಿಗೆ ಮಾಯವಾಯಿತು. ನನ್ನ ಪತಿಯನ್ನೇ ಕರೆಸಿದಣಿಗಳೇ. ಈ ಮಾತು ನಂಬ್ತಾರೆ ನಮ್ಮಲೇಬೇಕು. ಬೇಡ కొట్టుబుడమ్మ కొట్టుబుడు తాయి అప్ప నీ మాట ఏం వినలేదు గానే ఆ అప్ప ఎవడో ఉండాడంట ఏమో పతి పిలిపి ఏ మామ్ ఈ దాసి మగుడు రామాసేస్తాడు కూల్చేస్తాడు తొలగడప్పరా దా పట్టుకో ఏమీ పని లేదు పాట లేదు పట్టుకో బిడ్డ పట్టుకో. ಈ ಕಾಲದಲ್ಲಿ ಇದೇ ಕೆಲಸ. ಕಷ್ಟಪಟ್ಟು ಮಕ್ಕಳಾದ್ರೆ ಮಕ್ಕಳನ್ನ ಎತ್ಕೊಂಡು ತಿರ್ಗದೆ ಗಂಡಸರ ಕೆಲಸ ಇದೇ. ఏమన్నా ఒక పని చేస్తావు ఏమీ లేదు. ಕೆಲಸನೇ ಮಾಡಲ್ಲಂತೆ. ಕೆಲಸನೇ ಮಾಡಿದ್ರೆ స్వామి అప్ప ఈ అప్ప ఏమ్రా స్వామి ఇట్లున్నాడు. అయ్యో రామ ఇద్దరు పుట్టి దొంగలే. మా గిరికి ఈఎంఏ ఎత్తుకో ఉండేది. ಬರಪ್ಪ నేనేమి మాట్లాడಪ್ಪ. ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಮಗುವಿನ ಹುಟ್ಟಿದಬ್ಬ ಮಾಡಕ್ಕೆ ಗೋಧಿಯನ್ನು ಬೀಸಲು ಈಕೆಯನ್ನು ಕರೆಸಿದ್ದೆ. ಈಕೆ ಬಳಿ ನನ್ನ ಹೆಂಡತಿ ಮಗುವನ್ನು ಮಲಗಿಸಿ ಮಗುವಿನ ಕೈಲಿ ನವರತ್ನ ಖಚಿತವಾದ ಬಂಗಾರದ ಗಿಲ್ಕೆಯನ್ನು ಕೊಟ್ಟು ಒಂದು ಎತ್ಕವೇ ಬಿಡ್ನೆ ಅಲ್ಲಾಡ್ಸ್ಕೊಂಡು ನಿಲ್ಸ್ಕೊಂಡು ಹಿಡಿಸ್ತಿದ್ದೆ. ಗಿಲ್ಕೆಯನ್ನು ಕೊಟ್ಟು ಒಳಗಡೆ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ಲಂತೆ. ಆಗ ಆ ಮಗು ಒಳ್ಳೆ ಅಂತಂತೆ. ಬಂದು ನೋಡಲು ಚಿತ್ರಪಟದೆಲ್ಲ ಇದ್ದಾಗ ನವಿಲು ಗಿಲ್ಕೆಯನ್ನು ಕಚ್ಕೊಂಡು ಹೋಯ್ತು ಅಂತ ಹೇಳಿದ್ವಿ. ನಾನು ಕೇಳಿದೆ, ನಮ್ಮ ಹೆಂಗಸರೂ ಕೇಳಿದ್ರು, ಯಾರು ಕೇಳಿದ್ರು ಈ ಅಮ್ಮಂದು ಒಂದೇ ಮಾತು ಒಂದೇ ದಾರಿ. ಒಳ್ಳೆ ಮಾತಲ್ಲಿ ಕೊಡ್ಸ್ಕೊಟ್ಬಿಡಪ್ಪ. ಏಳು ಮಾತು ಸತ್ಯವೇ ದೇವಿ. ಆರಾಧನ ಕೊಡ್ತಾವಲ್ಲಿ ಏನ್ ಮಾತಾಡ್ಕೊಳ್ತಾರೆ ಕೂಡ್ಸ್ಕೊಡ. ಶೆಟ್ಟರ ಮನೆಯಲ್ಲಿ ಗೋಧಿ ಬಂದಿದ್ದ ಆ ಚಿತ್ರಪಟದ ನವಿಲು ಮಗುವಿನ ಕೈಯಲ್ಲಿರುವ ಬಂಗಾರದ ಗಿಲುಕಿ ನುಂಗಿ ಮತ್ತೆ ಗೋಡೆಯಲ್ಲಿ ಐಕ್ಯವಾಯಿತು. శ్రీహరి పాద సాక్షియాಗಿ బిడ్డ మకమంత నా ఎట్లే ఉంది, కాళ్ళంతా నీ ఎట్లే ఉంది కదా. ಸಟ್ರೆ ಹೇಳಪ್ಪ. ನನ್ನ ಮಡದೆ ಯಾವತ್ತು ಸುಳ್ಳು ಹೇಳ್ತಕ್ಕಂಥವಳಲ್ಲ. ಸತ್ಯವನ್ನು ಮರೆತು ಭೂಲೋಕದಲ್ಲಿ ಬದುಕುವಳು ಅವಳಲ್ಲ. ನಾನು ಲಗ್ನವಾದಾಗಲಿಂದಲೂ ಒಂದು ಮಾತು ಸುಳ್ಳು ಹೇಳಿದವಳಲ್ಲ. ನನ್ನ ಹೆಂಡತಿ ಹೇಳೋ ಮಾತು ಎಲ್ಲವೂ ಸತ್ಯವಾಗಿದೆ ನೆಂಬಿತಾಯಿ. మంచి మాటలో మా గిలికిచ్చిడ్చే మీరు ఆడన పొండ మేము అడిగలేదు. మీ సత్యాలు మాకొద్దు. ఏమంట మాట్లాడి నేను కడుగుతాను ఉండే అడగండి. ಏನమ్మಾ ಅಯ್ಯೋ ಒಳ್ಳೆ ಮಾತನಾಡಿ ಕೊಡ್ಸ್ಕೊಟ್ಟು ಏನ್ ತಿನ್ನಿಂಡಾರ లేదా పొద్దున ఏమన్నా యాడేస్తి పొద్దున ఏమీ లేదు నువ్వు అడుకోండా ఏడన్నట్టు. చూడే నేను ఎవరికి ఏమిటాను మోసం చేయలేదు. ఏదో వ్యాపారంలో లాభానికని తక్కడిని కొంచెం ఏర్పేరు పెట్టింటిని, కొలిచేసి నీకు కొంచెం తళం గుద్దింటిని. ఇంత కాక నేను ఏమిట్లను చేయలేదు. ఏమి ఏడో తలము ఏమో ఏం చేస్తుంది తలం గుద్దింది. అదే ఆ తలం గుట్టిండే దానికే ఈ అమ్మ గుద్దుకొని పోయిండేది ఇప్పుడు. అవునా? ಏನಮ್ಮ ಕೊಟ್ಬಿಡ್ತಾಯಿ ಸತ್ಯವಾಗಿಯೂ ನಾವು ಏನಪ್ಪ ಏನ ಹೇಳಿ ಕೊಡ್ಸಪ್ಪ ನಿನ್ ಕೈ ಮುಗಿತೀನಯ್ಯ. ಅಪ್ಪ ಕೈ ಮುಗಿತೀನಿ. ನಾನು ನೆಂಡ್ರು ನನ್ಗೆ ಇಟ್ಟಾಕಲ್ಲಯ್ಯ. ಗೋಣಿ ಚೀಲ ಕೊಟ್ಬಿಡ್ತಾಳೆ. ಗೋಣಿ ಚೀಲ ರಾವೇ ಸ್ವಾಮಿ ಸತ್ಯವನ್ನೇ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. ನೀವು ಏನ್ ಬೇಕಾದ್ರೂ ಮಾಡ್ಕೋಬಹುದು. ನನ್ನ ಹೆಂಡತಿ ನಾನು ಸುಳ್ಳು ಹೇಳುವರು ನಾವಲ್ಲ ಸ್ವಾಮಿ. ಸರಿಯಾಗಿ ಗಂಡನ್ ತಕ್ಕ ಹೆಂಡತಿ, ಹೆಂಡತಿ ತಕ್ಕ ಗಂಡ. ఒరే బాబ్ ఏం చేస్తా ఉండవు? బిడ్డెత్తుకునే పంగా నా కొడుకు ఈ కంబాన్ని కట్టి దొంతుర మా సొమ్ము వస్తుంది. దేవి నేను బిడ్డెత్తుకునే ఒక మనిషి, అన్నిటికీ మనిషి. ఏమే ఇంకా పని మనిషి ఉండేటప్పుడు హుషారుగా ఉండాలని జ్ఞానం లేదా నీకే? జ్ఞానం లేదు. నేను మాట్లాడితే బాగుండలేదు. పోయాడు ఇచ్చారు పోయి ఏమి ఇచ్చారు? తీసుకుంటారేమో. చోరు బట్ట
ಸುಡ್ರ ಕೊಡಕ ಸಿಕ್ಕಿನಿ ಅರೆ ಸಿಕ್ಕಿದೆ ಸ್ವಾಮಿ ನೀವೆತ್ಕೊಂಡ್ರಾ ಏ ಲೇದೆ ಅಮ್ಮ ನಮ್ಮಲ್ಲೇ ಪತ್ತೆಯಾಗಿದ್ದಲ್ಲ ಯಾರು ಎತ್ಕೊಂಡು నేను ఈడితే పడిపోయమ్మా వాళ్ళ దొంగలు సుస్రా నేను నీకేమైనా మోసం చేస్తానా నేను చెప్తే వింటావన్నమాట ఏం ఏదో ఇట్లా. నేను ఈ బది ఉంది పదానికి ఈ బది రేత్రి కుండి పద కాదన్నా. పండుగ పద ఈ బది రేత్రి చేస్తాను మా పుట్టింటి వాడు ఇచ్చిండేదే అవును ఇదేనే నేను జాగ్రత్తగా చూసుకోవాలి కదా నువ్వు నీకు జవాబారి ఉండింటే ఏడన్నా పోన్లేండా ఏమే అంత చేసే పని చేసేటి ఇట్లా ఉజ్జేది ఇట్లా ఇట్లా చెప్తాను. ఉజ్జేది చేసే ఏమన్నా? పని అంతా చేసేటి ఇప్పుడు ఉజ్జేది వాళ్ళకి శిక్ష ఇప్పియండి తొడుకుపోయి ఇప్పించమ్మా అట్లయితే ఆ. మా సూర్యసేన బాధలు ఉండరు ఆ. వాళ్ళది ఇంటికి వాళ్ళ రాజ్యాన్ని తోడుకొని పోయి వీళ్ళకి శిక్ష ఇప్పిస్తాం రా ఈయనకే ನಡೀರಿ ಸ್ವಾಮಿ పోండి ಇನ್ನೇನು ಬಂದು బిడ్డ ಒದಗುವುದು భద్రం ನಾವೇ చూసుకో ಕಾಣೆ. బిడ్డ భద్రంగా చూసుకో ఈడండి చూసుకుంటారా మంత్రివర్య ಮಾ ಪ್ರಭು ಸೇನಾಧೀಶ ಮಹಾಪ್ರಭು ರಾಜ್ಯಭಾರ ರಚನೆಯ ವರಮಂತ್ರಿ ಕೇಸರ ಆ, ಆ. ಕಾಲ ಕಾಲಕ್ಕೆ ಬೀಳುತ್ತೆ ಮಳೆ ಕಾಲ ಕಾಲಕ್ಕೆ ಬೀಳುತ್ತೆ ಮಳೆ ಬೆಳೆದ ಬೆಳೆದಿಂದ ಬೆಳೆದ ಬೆಳೆಗಳಿಂದ ಜನರು ಲೋಲರ ಬಾಳುತ್ತೀರ್ಪ ಮಂತ್ರಿವರ್ಗ ಲೋಲರಾಗಿ ಬಾಳುತ್ತೀರ್ಪರೆ ರಾಜ್ಯಭಾರ ರಚನೆ ವರಮಂತ್ರಿ ಕೇಸರ ಆ, ಆ. ಇಳೆಯೊಳಿರುತ್ತಿಹ ಪ್ರಜೆಗಳೆಲ್ಲರೂ ಇಳೆಯೊಳಿರುತ್ತಿಹ ಪ್ರಜೆಗಳೆಲ್ಲರೂ ನ್ಯಾಯ ನೀತಿ ಧರ್ಮದಿ ನ್ಯಾಯ ನೀತಿ ಧರ್ಮದಿಂದ ನೀತಿಯಾಗಿ ಬಾಳುತ್ತೀರ್ಪರೆ ನೀತಿಯಾಗಿ ಬಾಳುತ್ತೀರ್ಪರೆ ರಾಜ್ಯಭಾರ ರಚನೆಯ ವರಮಂತ್ರಿ ಕೇಸರ ಆ, ಆ. ಮಂತ್ರಿವರ್ಗ ಮಹಾಪ್ರಭು ನಮ್ಮ ರಾಜ್ಯದಲ್ಲಿ ಮಳೆ ಬೆಳೆಗಳಾಗಿ ಸುಖ ಸಂತೋಷದಿಂದ ಪ್ರಜೆಗಳೆಲ್ಲರೂ ಬಾಳುತ್ತಿರುವರೇ ಅದೂ ಅಲ್ಲದೆ ನ್ಯಾಯ ನೀತಿ ಧರ್ಮದಿಂದ ಬಾಳುತ್ತಿರುವರೇ ಅದನ್ನು ತಿಳಿಸುವಂತರಾಗಿ ಅಪ್ಪಣೆ ಮಹಾಪ್ರಭು. ಮಹಾಪ್ರಭು, ನಮ್ಮ ರಾಜ್ಯದಲ್ಲಿ ಪ್ರಜೆಗಳೆಲ್ಲರೂ ಆ ಶ್ರೀಗರಿ ಪೂಜೆಯನ್ನು ಮಾಡುತ್ತಾ ನಮಗೆ ಬರಬೇಕಾದ ಕಪ್ಪ ಕಾಣಿಕೆಯನ್ನು ಒಪ್ಪಿಸುತ್ತಾ ಸುಖ ಶಾಂತಿಯಿಂದಿರೋರು ಮುಂದೇನಪ್ಪಣೆ ಮಹಾಪ್ರಭು. ಹೌದೇ? ಹೌದು ಮಹಾಪ್ರಭು. ಬೇಷ್ ಬೇಷ್ ಮಂತ್ರಿ ಬೇಷ್. ನಿಮ್ಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ನೀವು ಕುಳಿತುಕೊಳ್ಳುವಂತರಾಗಿ ಅಪ್ಪಣೆ ಮಹಾಪ್ರಭು. ಸೈನ್ಯಾಧೀಕ್ಷ ಮಹಾಪ್ರಭು ಪೇಳು ಸೈನ್ಯ ವಿವರ ಪೇಳು ಸೈನ್ಯ ವಿವರ ಪೇಳು ಸೈನ್ಯ ವಿವರ ರಣೀಸುರರೆ ರಾಜ್ಯದ ಪರಿಯ ಧರಣೀಸುರರೆ ರಾಜ್ಯದ ಪರಿಯ ಪೇಳು ವಿವರ ಸೈನ್ಯದೀಕ ಪೇಳು ಸೈನ್ಯ ವಿವರ ಸೈನ್ಯಾಧೀಕ್ಷ ಮಹಾಪ್ರಭು ನಮ್ಮ ರಾಜ್ಯದಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಸೈನ್ಯವನ್ನಿಟ್ಟಿರುವೆ ಅದನ್ನು ಹೇಳುವಂತನಾಗು. ಅಪ್ಪಣೆಯಂತೆ ಆಗಲಿ ಮಹಾಪ್ರಭು. ನಮ್ಮ ರಾಜ್ಯವನ್ನು ಯಾವ ರೀತಿ ಇಟ್ಟಿರುವೆಂದರೆ ಕರಿಗಳ ಗುಂಪಿಗೆ ಕೇಸರಿ ನುಗ್ಗಿದರೆ ಯಾವ ರೀತಿ ಅಂಜುವುದೋ ಅದರಂತೆ ನಮ್ಮ ಸೈನ್ಯವನ್ನು ಕಂಡ ಮಾತ್ರಕ್ಕೆ
ಪರರ ಸೈನ್ಯವು ಗಡ ಗಡ ಗಡನೆ ನಡುಗಿ ಓಡುತ್ತಿರುವುದು. ಮುಂದೇನಪ್ಪಣೆ ಮಹಾಪ್ರಭು? ಬೇಷ್ ಬೇಷ್ ಮಂತ್ರಿವರ್ಯ. ಮಹಾಪ್ರಭು. ಸೈನ್ಯಾಧೀಕ್ಷ ಮಹಾಪ್ರಭು. ಬಾಪು ಬಾಪು ವೀರರೇ ಬಾಪು. ನಮ್ಮ ರಾಜ್ಯದಲ್ಲಿ ನಿನ್ನಂತ ನಿಪುಣನಾದ ಮಂತ್ರಿ ಇರುವಾಗ, ನಿನ್ನಂತ ಶೂರನಾದ ಸೈನ್ಯಾಧೀಕ್ಷನಿರುವಾಗ ನಮ್ಮ ರಾಜ್ಯದಲ್ಲಿ ಕುಂದು ಕೊರತೆಗಳೆಂದರೇನು? ಬಾಪು ವೀರರೇ ಬಾಪು 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 ವೀರರೇ. ಬಾಪು ಬಾಪು ವೀರರೇ ಬಾಪು ಬಾಪು ವೀರರೇ. ಮಂತ್ರಿ ಗಣನೊನೇನು ಮಂತ್ರಗಳ ಮಾಡಿ, ಮಂತ್ರಿ ಗಣನೊನೇನು ಮಂತ್ರಗಳ ಮಾಡಿ, ಮಂತ್ರ ತಂತ್ರಗಳು ಇಂತೋ ನಾ ತೈತೇನು. ಬಾಪು ಬಾಪು ವೀರರೇ ಬಾಪು ಬಾಪು ವೀರರೇ. ಹರಿಕೋಲ ಭೀಮನ್ ವರ ಸೈನ್ಯಪತಿ ನೀನೆ, ಹರಿಕೋಲ ಭೀಮನ್ ವರ ಸೈನ್ಯಪತಿ ನೀನೆ. ಬಾಪು ಬಾಪು ವೀರರೇ ಬಾಪು ಬಾಪು ವೀರರೇ. ಬೇಷ್ ನಿನ್ನಂತ ನಿಪುಣನಾದ ಮಂತ್ರಿಗಿರುವಾಗ, ನಿನ್ನಂತ ಸೈನ್ಯಾಧೀಕ್ಷನಿರುವಾಗ ನಮ್ಮ ರಾಜ್ಯದಲ್ಲಿ ಕುಂದು ಕೊರತೆಗಳೆಂದರೇನು? ಬೇಷ್ ನಿಮ್ಮ ನಿಮ್ಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ನೀವು ಕುಳಿತುಕೊಳ್ಳುವಂತರಾಗಿ. ಅಪ್ಪಣೆ ಮಹಾಪ್ರಭು. ಚಾರಣೆ ಸಮಾಚಾರವೇನು? ಮಹಾಪ್ರಭು. ಆಹಾ, ಧನಪಾಲ್ ಶೆಟ್ಟಿ ಆದರೂ ಸತ್ಯರಥನು ಹಾಗೂ ಚಂದ್ರಾಸಿ ದೇವಿಯನ್ನು ಸೌರಾಷ್ಟ್ರ ನಗರದ ರಾಜನಾದ ಸೂರ್ಯಸೇನ ಮಹಾರಾಜನ ಆಸ್ಥಾನಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತಿರುವರು. ಸೂರ್ಯಸೇನನಾದರೂ ಚಂದ್ರಾಸಿಯ ಅಣ್ಣನಾಗಿರುವನು ಹಾಗೂ ಸತ್ಯರಥನ ಬಾಮೈತನಾಗಿರುವನು. ಅವರನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋದಾಗ ಅವರನ್ನು ಮನ್ನಿಸಿದರೂ ಮನ್ನಿಸಬಹುದು. ನಾನೀಗಲೇ ಓರ್ವ ಬ್ರಾಹ್ಮಣನ ವೇಷವನ್ನು ಧರಿಸಿ ಸೌರಾಷ್ಟ್ರ ನಗರಕ್ಕೆ ಹೋಗಿ ಆ ರಾಜ್ಯವನ್ನು ಆಳುವಂತೆ ಹೇಳಿ ಆ ಸತಿಪತಿ ಈವರೆಗೆ ಕಣ್ಣನ್ನು ಹಾಗೂ ನಾಲಿಗೆಯನ್ನು ಕೀಳುವಂತೆ ಮಾಡದೆ ಹೋದರೆ ನಾನು ಸೂರ್ಯಕುಮಾರನೇ, ಛಾಯಾಸುತನೇ, ಛಾಯಾದೇವಿಯ ಗರ್ಭದಲ್ಲಿ ಸಾರ್ಥಕವೇನು? ಶಂಭೋ ಮಹಾದೇವ, ಶಂಭೋ ಮಹಾದೇವ, ಶಂಭೋ ಮಹಾದೇವ. ಪೂಜ್ಯರೇ, ನಿಮ್ಮ ಪಾದಗಳಿಗೆ ವಂದಿಸುವೆನು. ನಿನಗೆ ಮಂಗಳವಾಗಲಿ ಸೂರ್ಯಸೇನ ಮಹಾರಾಜ. ಪೂಜ್ಯರೇ, ತಾವು ಯಾರು? ಎಲ್ಲಿಂದ ಬಂದಿರುವಿರಿ? ನಮ್ಮ ಆಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದುದು ನಮಗೆ ಬಹಳ ಸಂತೋಷ. ಆದರೆ ಎಲ್ಲಿಂದ ಬಂದಿರುವಿರಿ? ನನ್ನಿಂದ ಏನಾದರೂ ಕಾರ್ಯವೇನಾದರೂ ಆಗಬಹುದೇ? ಅದನ್ನು ದಯಮಾಡಿ ತಿಳಿಸುವಂತರಾಗಿ ಪೂಜ್ಯರೇ. ಮಹಾರಾಜ, ನಾನು ಶಕಟಾದಗಿರಿಯಲ್ಲಿ ವಾಸಿಸುವ ಯೋಗೇಶ್ವರನು. ಅಲ್ಲಿ ನಾನು ಯಜ್ಞವನ್ನು ಮಾಡಬೇಕಾದರೆ ಯಜ್ಞಕ್ಕೆ ವಿಘ್ನ ಬಂದಿತ್ತು. ಆ ವಿಘ್ನಕ್ಕೆ ಪರಿಹಾರ ನೋಡಿಕೊಂಡು ನಿನ್ನ ಬಳಿಗೆ ಬಂದಿರುವನು ಮಹಾರಾಜ. ಅದಕ್ಕೆ ಪರಿಹಾರ ನಿನ್ನಿಂದ ಸಿಗಬಹುದೇ? ಹೌದೇ? ಇದೇನಿದು? ಈ ರೀತಿ ಮಾತನಾಡುತ್ತಿರುವರಲ್ಲ, ಇದು ಏನಿರಬಹುದು? ಪರಮಾತ್ಮ, ನಿನ್ನ ಇಚ್ಛೆ ಇದ್ದಂತೆಯಾಗಲಿ. ಪೂಜ್ಯರೇ, ನೀವು ಏನು ಹೇಳುತ್ತಿರುವರು ಅದನ್ನು ನಾನು ನಡೆಸಿಕೊಡಲು ನಾನು ಸದಾ ಸಿದ್ಧನಿರುತ್ತೇನೆ. ಅದೇನು ಹೇಳುವಂತರಾಗಿ. ಮಹಾರಾಜ, ನನಗೆ ಕರಭಾಷವನ್ನು ಕೊಟ್ಟು ನೆಂದೆಂದಿಗೂ ಸತ್ಯವನ್ನು ಮಾಡಿ ನಡೆಸಿಕೊಡುವೆನೆಂಬುದಾಗಿ ಹೇಳಿದರೆ ಮಾತ್ರ ಅದನ್ನು ಹೇಳುವೆನು. ಓಹೋ, ಇದೇನಿದು? ಈ ರೀತಿ ಮಾತನಾಡುತ್ತಿರುವರಲ್ಲ. ನುಡಿದು ತಪ್ಪಬೇಡ, ಓಡಿ ಸಿಗಬೇಡ ಎಂಬ ಗಾದೆಗೆ ಸಿಲುಕದಂತಾಗುವುದಲ್ಲ. ಇದೇನು ಆಶ್ಚರ್ಯ! ಇರಲಿ ಇರಲಿ, ಪರಮಾತ್ಮ, ನಿನ್ನ ಪಾದಕ್ಕೆ ಬಿಡುತ್ತೇನೆ. ಸ್ವಾಮಿ, ಆಗಬಹುದು, ನಿಮ್ಮ ಇಚ್ಛೆ ಇದ್ದಂತೆಯೇ ಆಗಲಿ. ಹಾಗಾದರೆ ಕರಭಾಷೆಯನ್ನು ಕೊಡು ಮಹಾರಾಜ. ಆಗಲಿ ಸ್ವಾಮಿ, ಆಗಲಿ. ಪರಮಾತ್ಮನ ಪಾದ ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಾನು ನಡೆಸಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ನೀವು ಕೇಳುವಂತರಾಗಿ. ಮಹಾರಾಜ, ನಿನ್ನ ರಥ ಕಸಿರುವ ಸಿಂಹಾಸನವನ್ನು ನನಗೆ ಬಿಟ್ಟುಕೊಡು.
ನೀನು ನನಗೆ ಮಂತ್ರಿಯಾಗಿ ಒಂದು ಕ್ಷಣ ಕಾಲ ಇರುವೆಯಾ? ಆಗಬಹುದು ಸ್ವಾಮಿ, ಆಗಬಹುದು. ಹಾಗಾದ ಮೇಲೆ ನಿನ್ನ ಕಿರೀಟವನ್ನು ನನಗೆ ಧರಿಸುವನಾಗು. ಆಗಲಿ ಸ್ವಾಮಿ, ಇದು ಕಿರೀಟವನ್ನು ಧರಿಸಿಕೊಳ್ಳಿ. ನಿನ್ನ ರಾಜ ಮುದ್ರಿಕೆಯನ್ನು ನನ್ನ ಬೆಳಿಗ್ಗೆ ಹಾಕು. ಆಗಲಿ ಸ್ವಾಮಿ, ತೆಗೆದುಕೊಳ್ಳಿ. ನಿನ್ನ ಖಡ್ಗವನ್ನು ನನಗೆ ಕೊಡುವನಾಗು. ಆಗಲಿ ಸ್ವಾಮಿ. ನನಗೆ ಕಾಲು ಜಾವ ಮಂತ್ರಿ ಆಗಿರುವೆಯಾ? ಆಗಲಿ ಸ್ವಾಮಿ, ಇದು ಖಡ್ಗವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಿ. ಮಹಾಮಂತ್ರಿ, ಪೂಜ್ಯರೇ, ಭುಜಬಲ ಶೌರ್ಯದಿ ಮೆರೆಯುತ್ತಲಿರುವೆ ಸಮಾನರ್ಯಾರಿಯರೋ. ಮಹಾಮಂತ್ರಿ, ಭುಜಬಲ ಶೌರ್ಯದಿ ಮೆರೆಯುತ್ತಲಿರುವೆ ಸಮಾನರ್ಯಾರಿಯರೋ. ಸಚಿವನಿಗೆ ಅತಿ ಮುದದಿ ಸಚಿವನಿಗೆ ಅತಿ ಮುದದಿ ಭುಜಬಲ ಶೌರ್ಯದಿ ಮೆರೆಯುತ್ತಲಿರುವೆ ಸಮಾನರ್ಯಾರಿಯರೋ. ಸೇನಾನಾಯಕ ಗಡಗಡನೆ ಪಡ ನಡಗಿಸಿ ಅವರ ಗಡಗಡನೆ ಪಡ ನಡಗಿಸಿ ಅವರ ಎದೆಯನ್ನು ಮೆಟ್ಟಿ ಭುಜಬಲ ತಟ್ಟಿ ಎದೆಯನ್ನು ಮೆಟ್ಟಿ ಭುಜಬಲ ತಟ್ಟಿ ರುಂಡ ಮುಂಡಗಳ ತುಂಡರಿಸುತ್ತೆ ರುಂಡ ಮುಂಡಗಳ ತುಂಡರಿಸುತ್ತೆ ಭುಜಬಲ ಶೌರ್ಯದಿ ಮೆರೆಯುತ್ತಲಿರುವೆ ಸಮಾನರ್ಯಾರಿಹರೋ ಸಮಾನರ್ಯಾರಿಹರೋ ಸಮಾನರ್ಯಾರಿಹರೋ. ಚಾರರೇ, ವರ್ತಮಾನವಾದರೇನು? ಏನು? ದರಪಾಲು ಶೆಟ್ಟಿಯಾದರೂ ನನ್ನ ಆಸ್ಥಾನಕ್ಕೆ ಬರುತ್ತಿರುವರೆ ಅವರನ್ನು ರಾಜ ಮರ್ಯಾದೆಯಿಂದ ನನ್ನ ಆಸ್ಥಾನಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಬನ್ನಿರಿ. ದಂಡು ಮುದ್ದಿ ದಂಡುಮೋ ದಂಡುಮೋ ದಂಡು ಮುದ್ದಿ ದಂಡುಮೋ. ದರಪಾಲ ಶೆಟ್ಟಿಯೇ, ಈ ನನ್ನ ಆಸ್ಥಾನಕ್ಕೆ ಬರಲು ಕಾರಣವೇನು? ಸ್ವಾಮಿ, ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಮಗುನ ಹುಟ್ಟಿದಬ್ಬ ಮಾಡಲು ಗೋಧಿಯನ್ನು ಬೀಸಲು ಈಕೆಯನ್ನು ಕರೆಸಿದೆ. ಈಕೆ ಬಳಿ ನನ್ನ ಹೆಂಡತಿ ಮಗುವನ್ನು ಮಲಗಿಸಿ ಮಗುವಿನ ಕೈಲಿ ನವರತ್ನ ಬಂಗಾರದ ಗಿಲ್ಕೆಯನ್ನು ಕೊಟ್ಟು ಗೋಧಿಯನ್ನು ಬೀಸ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಚಿತ್ರಪಟದ ನವಿಲು ಜೀವವಂತಿ ಕಚ್ಕೊಂಡೋಯ್ತು ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಾನು ಕೇಳಿದೆ, ನನ್ನ ಹೆಂಡತಿನೂ ಕೇಳಿದ್ಲು, ಯಾರಿಗೂ ಬಾಯ್ ಬಿಡ್ಲಿ. ಆಗ ನಮ್ಮ ಸೇವಕನು ಬಂದು ಎಳೆದು ಬಟ್ಟೆಯನ್ನು ಎಳೆದು ಬಿಡಿದಾಗ ಆ ಗಿಲ್ಕೆ ಬಿದ್ದಿತು. ಅದರಿಂದ ಇವರು ಭಾರಿ ಕಳ್ಳರು. ಇವರಿಗೆ ವಿಚಾರಿಸಿ ಧನಪಾಲ ಶೆಟ್ಟಿ ಹೇಳುತ್ತಿರುವ ಮಾತು ಸತ್ಯವೇ? ಪರಮಾತ್ಮನ ಮಾತು ಸಾಕ್ಷ್ಯಾನ ನಾವು ಕಣ್ಣಾರ ನೋಡಿದವರಲ್ಲ. ಆ ಶನಿದೇವರ ಮಹಿಮೆಯಿಂದ ನನ್ನ ಬಟ್ಟೆ ಒಳಗಡೆಯಿಂದ ಬಂಗಾರ ಜಿಲ್ಕೆ ಬೀಳ್ತು. ನಾವು ಸುಳ್ಳು ಹೇಳುವರಲ್ಲ, ಸತ್ಯವನ್ನು ಮರೆತು ಬದುಕುವರು ನಾವಲ್ಲ ಸ್ವಾಮಿ. ಒಂದೇ ಒಂದು ಬಾರಿ ಸುಳ್ಳನ್ನು ಹೇಳಿಬಿಡು, ನಿನ್ನನ್ನು ಮನ್ನಿಸಿ ಬಿಟ್ಟು ಬಿಡುವೆನು. ಸುಳ್ಳು ಹೇಳಂಗಿದ್ರೆ ಸಕಲ ಸಾಮ್ರಾಜ್ಯವನ್ನು ಕಳೆದುಕೊಂಡು ನಾವೇಕೆ ದೇಶಾಂತರ ಬರಬೇಕಾಗಿತ್ತು? ನನ್ನ ಮಡದೆ ಎಂದಿಗೂ ಸುಳ್ಳು ಹೇಳುವಳಲ್ಲ, ಸತ್ಯವನ್ನು ಮರೆತು ಭೂಲೋಕದಲ್ಲಿ ಬದುಕುವರು ನಾವಲ್ಲ ಸ್ವಾಮಿ. ಮಹಾಮಂತ್ರಿ, ಪೂಜ್ಯರೇ, ಇವರು ಕಳ್ಳತನವನ್ನು ಮಾಡಿ ಸುಳ್ಳನ್ನು ಹೇಳುತ್ತಿರುವರು. ಕಣ್ಣಲ್ಲಿ ನೋಡಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಸುಳ್ಳನ್ನು ಹೇಳುತ್ತಿರುವನು. ಆತನ 2 ನೇತ್ರವನ್ನು ಕಿತ್ತು ಈ ನನ್ನ ಪಾದದಡಿ ಇಡುವನಾಗು. ಅಯ್ಯೋ, ಆಗಲಿ ಸ್ವಾಮಿ. ಸ್ವಾಮಿ, ದೇವಿ, ಪ್ರಭು, ಎಂತ ಕಷ್ಟಕ್ಕೆ ಗುರಿಯಾದೋ. ಆಗಲಿ ಸ್ವಾಮಿ. ಅಯ್ಯ ದಾಸಿಮಯ್ಯ, ಇತ್ತ ಬಾ, ಕುಳಿತುಕೋ, ನಿನ್ನ ನೇತ್ರವನ್ನು ಕೇಳುತ್ತೇನೆ. ಸ್ವಾಮಿ, ಪ್ರಭು, ಅಯ್ಯೋ ಸ್ವಾಮಿ, ಮುಂದೇನು ಗತಿ? ಪರಮಾತ್ಮ, ಪ್ರಭು, ನೀವು ಹೇಳಿದಂತೆ ಈ ನೇತ್ರಗಳನ್ನು ನಿಮ್ಮ ಪಾದದ ಬಳಿ ಇಡುತ್ತೇವೆ, ಸ್ವೀಕರಿಸಿ. ಎಲೆ ದೇಶಿಕಳೇ, ನೀನೂ ಸಹ ಸತ್ಯವನ್ನೇ ಹೇಳುವೆಯಾ ಇಲ್ಲ ಸುಳ್ಳನ್ನು ಹೇಳುವೆಯಾ? ಮಹಾಪ್ರಭುಗಳೇ, ಈ ನಮ್ಮ ಪ್ರಾಣಗಳು ಧರ್ಮವ ಉಳಿಸಿ ನ್ಯಾಯವ ಬೆಳೆಸಿ
ಅಪರಾಧವಾಯಿತು. ಅವರ ಗೋಡೆಯ ಮೇಲೆ ಬರೆದಿರುವ ಹಂಸ ಪಕ್ಷಿ ಜೀವ ತಳೆದು ಬಂದು ಅವರ ಮಗುವಿನ ಕೈಯಲ್ಲಿರುವ ಬಂಗಾರದ ಗಿಲುಕಿಯನ್ನು ನುಂಗಿ ಮಾಯವಾಗುವುದನ್ನು ಈ ನನ್ನ ನೇತ್ರಗಳಿಂದ ಸ್ವತಃ ನಾನೇ ನೋಡಿರುವೆನು. ನಿಮ್ಮ ಪಾದ ಸಾಕ್ಷಿಯಾಗಿಯೂ ನಾವು ಕದೀಲಿಲ್ಲ ಮಹಾಪ್ರಭುಗಳೇ. ನಮ್ಮ ಪ್ರಾಣಗಳು ಆರಿ ಹೋದರೂ ನಾವು ಸುಳ್ಳನ್ನೆಂದಿಗೂ ಆಡಲಾರೆವು. ಮಹಾಮಂತ್ರಿ ಪ್ರಭು, ಆಕೆಯು ಸಹ ತನ್ನ ಗಂಡನನ್ನೇ ಅನುಸರಿಸುತ್ತಿರುವಳು, ಸುಳ್ಳನ್ನು ಹೇಳುತ್ತಿರುವಳು. ಆಕೆಯ ನಾಲಿಗೆಯನ್ನು ಕೊಯ್ದು ನನ್ನ ಪಾದದಲ್ಲಿರುವಾಗ ಆಗಲಿ ಪ್ರಭು. ಅಯ್ಯೋ ಪರಮಾತ್ಮ, ಮುಂದೇನು ಗತಿ? ಅಮ್ಮ ದಾಸಿ, ಇತ್ತ ಬಾರಮ್ಮ. ದೇವಿ, ನಿನ್ನ ಕಷ್ಟಕ್ಕೆ ಗುರಿ ಆದ ದೇವಿ. ಅಯ್ಯೋ ದೈವವೇ, ಪರಮಾತ್ಮ ಘೋರವಾದ ಕಷ್ಟಕ್ಕೆ ಗುರಿ ಮಾಡಿದೆಯ ದೇವಿ. ಅಮ್ಮ ಎಲ್ಲ ಪರಮಾತ್ಮನ ಮಹಿಮೆ. ಈಕೆಯನ್ನು ನೋಡಿದರೆ ನನಗೆ ಏಕೋ ಬಂಧುತ್ವ ಭಾವತ್ವವನ್ನು ಕೂಡಿ ಬರುತ್ತದಲ್ಲ. ಅಯ್ಯೋ ಪರಮಾತ್ಮ, ಇದು ಏನಿರಬಹುದು? ಶನಿ ಪರಮಾತ್ಮ, ನಿನ್ನ ಇಚ್ಛೆ ಇದ್ದಂತೆಯಾಗಲಿ. ನನ್ನ ಕಾರ್ಯವನ್ನು ನಾನು ಮಾಡಲೇಬೇಕಾಗಿದೆ. ಅಮ್ಮ ದಾಸಿ, ಇತ್ತ ಬಮ್ಮ, ಇತ್ತ ಬಾಮ. ನಿನ್ನ ಕರಗಳನ್ನು ಕತ್ತರಿಸುತ್ತೇನೆ, ಸಿದ್ಧಳಾಗ. ನಿನ್ನ ನಾಲಿಗೆಯನ್ನು ಕತ್ತರಿಸುವೆನು. ಪ್ರಭು, ಈಕೆಯ ನಾಲಿಗೆಯನ್ನು ಕತ್ತರಿಸುತ್ತೇನೆ, ನಿಮ್ಮ ಪಾದವನ್ನು ಸೇರಿಸುತ್ತೇನೆ, ಸ್ವೀಕರಿಸಿ. ಮಹಾಮಂತ್ರಿ, ಈ 3 ಜನ ಅಂಗಹೀನರನ್ನು ರಾಜ್ಯದ ಗಡಿಪಾರದಿಂದ ದೂರ ತಳ್ಳು. ಯಾರಲ್ಲಿ? ಇವರನ್ನು ನಮ್ಮ ರಾಜ್ಯದ ಗಡಿಪಾರು ಮಾಡಿ ದಟ್ಟವಾದ ಅರಣ್ಯದಲ್ಲಿ ಕರೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತರ. ನಡೆಯಿರಿ. ಮಹಾಮಂತ್ರಿ, ನಾನು ಬಂದ ಕಾರ್ಯವಾಯಿತು. ಸೂರಸೇನ ಮಹಾರಾಜ, ತೆಗೆದುಕೋ ನಿನ್ನ ಕತ್ತಿಯನ್ನು, ತೆಗೆದುಕೋ ನಿನ್ನ ಉಗ್ರವನ್ನು, ತೆಗೆದುಕೋ ನಿನ್ನ ಕಿರೀಟವನ್ನು. ನಾನಿನ್ನು ಬರುತ್ತೇನೆ. ನಿನಗೆ ಮಂಗಳವಾಗಲಿ. ನಾವೇನು ಮಾಡಿದರೋ ದೇವ, ಏತಕೋ ಯಾರಿಗೇನು ಮಾಡಿದ ಯಾಕೆಲ್ಲಪ್ಪ ಕಾಡಿದ, ಯಾರಿಗೇನು ಮಾಡಿದ ಯಾಕೆಲ್ಲಪ್ಪ ಕಾಡಿದ, ಘೋರ ಕಾರಣಗಳು ಅಲಿಯುವಂತ ಮಾಡಿದೆ. ಘೋರ
ಅಲಿಯುವಂತೆ ಮಾಡಿದೆ ಏತಕಾಯಿತೆ ಶ್ರೀಯರಗೆ ನಾವೇನ ಮಾಡಿದೆವು ಮಾಡದೆ ಮಕ್ಕಳ ತೊರಸಿದೆ ಅಡವೆ ಪಾಲು ಮಾಡಿದೆ ದೇವಿ ಮಕ್ಕಳ ತೊರಸಿದೆ ಅಡವೆ ಪಾಲು ಮಾಡಿದೆ ದ್ವಾರಕಾನಗಳು ಅಲ್ಲಿ ಬಂದು ಮಾಡಿದೆ ದ್ವಾರಕಾನಗಳು ಅಲ್ಲಿ ಬಂದು ಮಾಡಿದೆ ಏತಕಾಯಿತೆ ಶ್ರೀಯರಗೆ ನಾವೇನ ಮಾಡಿದೆವು ದೇವಾ ದೇವಾ ದೇವಿ ಮಗನಿಗೆ ಕರಗುಳವಿಲ್ಲ, ನಿನಗೆ ನಾಲ್ಗೆ ಇಲ್ಲ, ನನಗೆ ನೇತ್ರವಿಲ್ಲ. ನಡೆ ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ಪಟ್ಟಣವನ್ನು ಸೇರುವ ನಡೆ ದೇವಿ.